సాయిబాబా అండి. నమస్కారం. నేను మనం చేసినట్టుగా బాబా గారి దగ్గర నిన్న అంటే ఆదివారం సాయంత్రం కాశీకి వచ్చాం. నిన్న గంగాహారతికి హాజరయ్యాం. ఈరోజు సోమవారం కాశీ విశ్వనాథ స్వామిని, మన అన్నపూర్ణేశ్వరి మాతని, అలాగే విశాలాక్షి మాతని దర్శించుకున్నాం. ఈరోజు ఘాట్కి వచ్చాము. సాయంత్రం గంగమ్మ ఒడిలో చాలామంది భక్తులు ప్రజలు బోట్ షికారు చేస్తున్నారు. చూడండి, మేమున్నది హనుమాన్ ఘాట్ అంటాం. ఈ పక్కనే హరిశ్చంద్ర ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్లో చితి మండుతూ ఉంది, చూసారా? చితి మండుతూ ఉంది. ఇది హరిశ్చంద్ర ఘాట్ అంటారు. ఇక్కడే మన హరిశ్చంద్ర మహారాజు గారు ఆయన కాటి కాపరిగా ఇక్కడే పనిచేశారు. ఇది వారి పేరిట హరిశ్చంద్ర ఘాట్గా స్థిరపడింది ఆ పేరు. ఈ గంగాబుడిలో ఉన్నటువంటి వారణాసి, కాశీపురం, కాశీక్షేత్రం, హిందువులు అతి పవిత్రంగా భావించే కాశీక్షేత్రం, గంగామాత ఒడిలో కాసేపు బోట్ షికారు చేద్దాం, పడవలో వెళ్ళి అన్ని ఘాట్లు దర్శించుకున్నాం అనే సంకల్పంతో మా సభ్యులు అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ తిరుగుతున్నాడు. వీళ్ళందరూ మనతో కలిసి వచ్చినటువంటి వాళ్ళు. మేమందరం కలిసి 23 మంది వస్తున్నాం. కాసేపట్లో బోట్ షికార్కి వెళ్తున్నాం. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. వెయిటింగ్ ఫర్ దెమ్. బాబా గారయ్య ఇక్కడ పొద్దున నేను సోమవారం కదా, శివాలయం బాగా రష్గా ఉంది. స్వామిని, విశ్వనాథుడిని, అలాగే మన అన్నపూర్ణేశ్వరి మాతని, విశాలాక్షిని దర్శించిన తర్వాత వెనక్కి వెళ్తుంటే రూమ్కి ఎందుకో నడుస్తూ ఉంటే, బాబా ఇంతమందిని ఇన్ని రూపాయలు మిమ్మల్ని దర్శించుకున్నాం, మాకు మీరు కనబడితే కదా తృప్తి. నా భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వస్తానన్నారు. మా ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతానన్నారు కదా బాబా, మీరు కనబడిపోతే ఎలా అని నేను బాబా గారు మీరు కనబడాలి, మీరు ఎక్కడున్నారు అని అరుస్తూ వస్తున్నాను. నవ్వుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది. అంతే, ఒక స్వీట్ షాప్లో అలా గోడ మీద చూస్తే సమాధి మందిరం బాబా దర్శనం ఇచ్చారు. అలా పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనం ఇస్తానని బాబా గారి మాట. ఆయన పిలిచిన తక్షణం ఆయన దర్శనం ఇచ్చారు. చాలా ఆనందం వేసింది. కాశీ యాత్రలో మనం కాశీ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడున్న దేవీ దేవతలు మనం విశ్వనాథుడిని దర్శించుకుంటున్నప్పటికీ మన గురు దర్శనం అయితేనే ఆనందం వేరు. కాబట్టి బాబా గారు ఇక్కడ ఏదో ఉన్నాను, నేను మీకు కూడా వచ్చాను కదా అని ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అలా చూడండి. చాలా చాలా ఉత్సాహంగా, అంత వాటర్ చాలా తక్కువ ఉంది. హరిశ్చంద్ర ఘాట్ మళ్ళీ మీరు వస్తున్నారు.